కశ్మీర్ ఒక కల్లోల ప్రాంతమే. ఈ ప్రాంతంలో శాంతిని పెంచేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఎన్నికలు కూడా సజావుగా జరుగుతున్నాయి. కానీ కొందరుంటారు, కశ్మీర్లో నిత్యం ఏదో అలజడి సృష్టించడమే వారి పని. ఆరుతున్న మంటలను రగిలించడమే వారి ఉద్దేశం. ఆజ్యం పోస్తూ ఉంటారు. కావాలంటే ఇది చూడండి. కశ్మీర్లో వందలాది ప్రజలు రోడ్లపైకి వచ్చారు, నిరసన తెలిపారు. అయితే వారి హక్కుల కోసమో వారి ప్రాంత అభివృద్ధి కోసమో కాదు. లెబనాన్లో ఎక్కడో ఒకరు మృతి చెందిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా మృతికి సంతాపం తెలపడానికి వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. కశ్మీర్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా, హెజ్బుల్లాకు మద్దతుగా. నిజానికి ఇది చట్టవిరుద్ధం కాదు, వారికి నిరసన తెలిపే హక్కు కూడా ఉంది. హెజ్బుల్లా మన దేశంలో తీవ్రవాద సంస్థ కూడా కాదు, మనం దాన్ని నిషేధించలేదు. బట్ కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతంలో ఓ మిలిటెంట్ సంస్థకు ఇంత మద్దతు ఉండడం మాత్రం కాస్త ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి. హెజ్బుల్లా అనేది షియా ముస్లింలకు చెందిన ఓ మిలిటెంట్ సంస్థ. కశ్మీర్లో నిజానికి షియాలు మైనారిటీలు. కశ్మీర్ జనాభాలో వారు కేవలం 10% మాత్రమే ఉన్నారు. బట్ ఉన్న చోట మాత్రం చాలా బలంగా ఉన్నారు. వారే ఇప్పుడు ఈ ఆందోళనలు దిగింది. లక్నోలో కూడా ఇలాంటి ఆందోళనలు జరిగాయి. గాజాలో జరుగుతున్న మారణహోమానికి నిరసనలు తెలుపుతున్నారు వీళ్ళు. ఓకే, లెబనాన్లో జరుగుతున్న దాడులకు కూడా నిరసనలు ఓకే. బట్ హెజ్బుల్లా లాంటి మిలిటెంట్ గ్రూప్ అధినేత మృతికి ఎందుకు నిరసన తెలపాలి? ఇదే అర్థం కాని విషయం. ఎందుకంటే అతని కనుసన్నల్లో ఎన్నో దాడులు జరిగాయి, మారణ హోమాలు జరిగాయి. ఇజ్రాయెల్పై జరిగినటువంటి దాడుల్లో ఎంతోమంది మృతి చెందారు. లేటెస్ట్గా గోలెన్ హైట్స్లో జరిగిన రాకెట్ దాడుల్లో అనేక మంది చిన్నారులు చనిపోయారు. అది ఇతని కనుసన్నల్లో జరిగింది. మరి మీరంతా వాటిని సపోర్ట్ చేస్తున్నట్టేనా? అలా చేస్తే మీకు ఇజ్రాయెల్కు పెద్ద తేడా ఏముంది? అంతేకాదు, హెజ్బుల్లా కూడా మన దేశానికి వ్యతిరేకంగా చాలాసార్లు వ్యాఖ్యలు చేసింది. గాజా, కశ్మీర్లో ముస్లింలపై దారుణాలు జరుగుతున్నాయని తెలిపింది. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి మద్దతుగా ఈ నిరసనలు ఏంటో వారికే తెలియాలి. ఈ ఆందోళనలు కూడా చాలా ఆర్గనైజ్డ్గా జరిగాయి. అదే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. ఈ నిరసనలకు చాలామంది నేతలు మద్దతు పలుకుతున్నారు. పీడీపీ అధినేత మహబూబా ముఫ్తీ ఏకంగా ఒకరోజు తన ప్రచారాన్ని ఆపేశారు ఇతని మృతికి సంతాపంగా. ఎన్సీ నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇది మరింత ఆందోళనకరం. వీరంతా కూడా దేశ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టే కదా. ఇదిగో ఇలాంటి వాళ్ళను మన దేశం మోస్తోందా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కశ్మీర్లో జరిగిన నిరసనలు చూస్తుంటే చాలా ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ రేంజ్లో ప్రజలను గ్యాదర్ చేయాలంటే తెర వెనుక భారీ మొత్తం చేతులు మారినట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు, ఓ ప్రాపగాండా ప్రకారం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఓ 4 ఓట్లను సొమ్ము చేసుకోవడానికి ప్రజల్లో విద్వేషాన్ని నింపడం, భావితరాలను కూడా తప్పుడు దారిలో వెళ్ళేలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది వారికే తెలియాలి. ఇప్పుడు ఈ అంశం మరోసారి పార్టీల మధ్య మాటల మంటలకు కారణమైంది. బంగ్లాదేశ్లో హిందువులను ఊచకొత్తగొస్తుంటే లేవని గొంతులు ఓ టెర్రరిస్ట్ చనిపోతే ఎందుకు లేస్తున్నాయని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశానికి హాని చేయాలనుకునే వారికి, ఉగ్రవాదులకు ఏమైనా జరిగితే కొందరు నేతలకు ఎందుకంత బాధ కలుగుతుందో అర్థం కాదని బీజేపీ విమర్శిస్తోంది. అంతేకాదు, గాజాను, కశ్మీర్ను ఒకే ఘాటన కట్టడం ఏంటన్నది కూడా అసలు ప్రశ్న. నిజంగా గాజాలో లాంటి పరిస్థితులు కశ్మీర్లో ఉంటే నిరసనలు చేయగలరా? విమర్శలు చేయగలరా? అసలు బయట తిరగగలరా? నిజానికి ఇది పార్టీల కోణంలో చూసే అంశం కాదు. ఈ దిక్కుమాలినతనంతో మన జాతికి మనమే సమాధులు కట్టుకుంటున్నట్టు కాదా? ఇవన్నీ చూస్తుంటే మన జాతికి ఉగ్రవాదం కాదు, అసలు సిసలు ముప్పు మన రాజకీయ పార్టీల భావజాలాలు. ఉగ్రవాదులకు వంతపాడే తత్వమే అసలైన ప్రమాదంగా కనిపిస్తోంది. ఇది ఎప్పుడు మారుతుందో. For more videos like this, subscribe Big TV channel.